హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఒక మంచి బఫేకి వచ్చినాను. అమృత్ రెస్టారెంట్ అని. ఈ బఫే అందరూ ఇన్స్టాగ్రామ్ లో 499 అని చూపిస్తున్నారు, కానీ ఇప్పుడు రేట్ పెరిగింది 599 కి ఇస్తున్నారు. లోపలికి ఎంట్రీ కాగానే ఇట్లా మళ్ళీ గెస్ట్ లాగా దగ్గర ఉండి టేబుల్ వరకు తీసుకొని వెళ్తారు. ఇలా రిసీవింగ్ అయితే నాకు చాలా నచ్చింది. హోటల్ అంబియన్స్ అయితే లైటింగ్ ఇంకా డిజైన్ తోని అదిరిపోయింది. ఇక్కడ ప్రతి టేబుల్ కి 4 చైర్లు ఉన్నాయి. స్పేసియస్ గా చాలా బాగుంది. ఇంకా ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకైతే ఫ్యామిలీ కోసం సెపరేట్ గా డైనింగ్ ఏరియా ఉంది. నేనైతే బఫేలో ప్రతి ఒక్క ఐటమ్ మెక్కి తిన్నికే పొద్దు నుంచి ఏం తినకుండా వచ్చిన ఇక్కడికి. వెల్కమ్ డ్రింక్ గా ఫస్ట్ మనకి స్వీట్ అండ్ స్పైసీ మాక్టైల్ ఇచ్చారు. దీని టేస్ట్ అయితే నాకు వెరైటీగా అనిపించింది, తీయగా కారంగా అనిపించింది. వీళ్ళు స్టార్టర్స్ అన్ని మన టేబుల్ మీదకే తెచ్చిస్తారు. మెయిన్ కోర్స్ ఐటమ్స్ అన్ని మనకి ఇష్టం వచ్చినట్టు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకి పన్నీర్ కార్న్ సూప్ ఇచ్చారు, అట్లే దాంతో ఆలు ఫ్రై కూడా ఇచ్చారు. పన్నీర్ సూప్ అయితే గరం గరం మెత్త మెత్త పన్నీర్ తోని సూపర్ ఉంది, నాకైతే మస్తు నచ్చింది. అండ్ ఇంకా ఈ ఆలు ఫ్రై తీయగా కారంగా సూపర్ అనిపించింది. సాస్ లో అద్దుకుని తింటే ఇంకా సూపర్ ఉంది. ఇలాగే క్రిస్పీ కార్న్ కూడా ఉంది, చాలా బాగుంది. క్రిస్పీ కార్న్ కూడా చట్పట్ మసాలాతోని. మళ్ళీ ఒక ఆలు టిక్కీ కూడా ఇచ్చారు, సూపర్ ఉంది ఇది కూడా. అట్లాగే ఇది అచార్ కా పన్నీర్ అంట, వెరైటీ టేస్ట్ ఉంది ఇది. ఇంకా ఈ సాలడ్ సెక్షన్ దగ్గర సాలడ్, అలాగే శాండ్విచ్, ఫ్రూట్ సాలడ్ ఉంది, చిన్న సాలడ్ ఉంది. మెయిన్ కోర్స్ లో మనకి నూడిల్స్, పన్నీర్ కర్రీ, మిక్స్ వెజిటబుల్ కర్రీ, కార్న్ కర్రీ, మంచూరియా, జీరా రైస్, బిర్యానీ, కర్డ్ రైస్, వీటన్నిటిని టేబుల్ మీద తెచ్చుకొని నెమ్మదిగా తినాలి. నూడిల్స్ అయితే నాకు ఏ బఫేలో నచ్చలేదు, కానీ ఇక్కడ మాత్రం నచ్చింది. చాలా బాగున్నాయి నూడిల్స్. జీరా రైస్ కూడా మంచిగా అనిపించింది నాకు. ఇంకా ఈ బటర్ నాన్ కూడా చెప్పనవసరం లేదు, చాలా బాగుంది. ఈ బటర్ నాన్ తో పాటు పన్నీర్ కర్రీ తింటే వెజిటేరియన్స్ అడగండి ఎలా ఉంటుందో, వాళ్ళు చెప్తారు మీకు. సూపర్ ఉంటది. నాన్ వెజిటేరియన్ కి చికెన్ ఎంత ఇష్టమో, వెజిటేరియన్స్ కి పన్నీర్ కూడా అంతే ఇష్టం ఉంటది ఖచ్చితంగా. ఇది గ్రీన్ కలర్ లో ఉంటే పాలక్ పన్నీర్ అనుకున్నా, కానీ పాలక్ పన్నీర్ కాదు, ఇది ఏదో బేసన్ తో ఉంది ఐటమ్. ఇదేందో గెస్ చేయండి. మంచూరియా గ్రేవీలో మొత్తం నెంగితే ఒక్క పీస్ మాత్రమే దొరికింది, అందుకే మీకు కూడా ఒక్క పీసే చూపిస్తున్నాను. ఉన్నది ఒక్క పీస్ అయినా కానీ మంచూరియా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ వీళ్ళ దగ్గర లైవ్ కౌంటర్స్ ఉన్నాయి. ఈ లైవ్ కౌంటర్స్ లో మనకి దోశ, పావ్ బాజీ దొరుకుతుంది, అలాగే పాస్తా కూడా దొరుకుతుంది. మన ముంగలే మన ఐటమ్ ని ఇక్కడ ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. మనకి ఇష్టం వచ్చినంత మనం టేస్ట్ కి తగ్గట్టు తయారు చేయించుకోవచ్చు. నేనైతే పావ్ బాజీ ఆర్డర్ చేసిన. పావ్ పైన మంచి బటర్ రుచి మనకి వేడిగా చేసి ఇస్తారనమాట, చాలా బాగుంటది పావ్ బాజీ. ఈ లైవ్ పాస్తాలో మనకి చిల్లీ పాస్తా ఇంకా క్రీమ్ పాస్తా ఉంటది. నేనైతే క్రీమ్ పాస్తా ఆర్డర్ చేసిన. ఇప్పుడు క్రీమ్ పాస్తాని ఇంకా పావ్ బాజీని రెండింటిని పట్టు పడదామని టేబుల్ మీద తెచ్చుకున్నా. సూపర్ వాసన వస్తుంది క్రీమ్ పాస్తా అయితే. ముందు పావ్ బాజీ ట్రై చేద్దామని మంచి నిమ్మకాయ వెండి కర్రీలో బాగా మిక్స్ చేసి నోట్లో పెడితే మాత్రం పావ్ బాజీ నాకు అంత కారంగా ఏం అనిపించలేదు, నార్మల్ గా ఉంది పావ్ బాజీ. నాకైతే పావ్ బాజీ చాలా దారుణంగా అనిపించింది. ఇప్పుడు మన క్రీమ్ పాస్తా స్మెల్ అయితే నాకు అప్పటి నుంచి మస్తు నచ్చుతుంది. చూద్దాం ఇప్పుడు క్రీమ్ పాస్తా ఎట్లుందో. ఆహా, క్రీమ్ పాస్తా మాత్రం ఖతర్నాక్ ఉంది. క్రీమ్ పాస్తా మస్ట్ ట్రై ఐటమ్ ఇక్కడ, సూపర్ అనిపిస్తుంది నాకైతే. ఈ క్రీమ్ పాస్తా చేసిన చెఫ్ అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాలి, నాకైతే మస్తు నచ్చింది. పాస్తా సలాడ్ లో మనకి ఐటమ్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఇంకా సాలడ్స్, శాండ్విచెస్ ఉంటాయి. నేను ముందు ఇప్పుడు శాండ్విచ్ ట్రై చేసిన, చాలా బాగుంది శాండ్విచ్ కూడా. బ్రెడ్ ఇంకా దాంట్లో ఉన్న వెజిటబుల్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఐటమ్ మన మసాలా పాపడ్ కూడా చాలా బాగానే ఉంది భయ్, మంచిగా అనిపించింది నాకు. స్వీట్స్ లో మనకి గులాబ్ జామున్ ఇంకా ఖీర్, అలాగే కేక్స్ కూడా ఉంటాయి. నేను ఇప్పుడు గులాబ్ జామున్ ట్రై చేస్తున్నా. గులాబ్ జామున్ వేరే బఫెట్ లో చూసినాను, అక్కడైతే గోటి సైజ్ లో ఉన్నాయి. ఇవైతే పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా ఫ్రెష్ కోవతో చేశారు కాబట్టి మంచిగా ఉంది. ఇప్పుడు కీర్ ట్రై చేస్తున్నా. కీర్ కూడా చూడడానికి బాగా ఉంది. అండ్ తింటుంటే ఇందులో నెయ్యి, జీడిపప్పు, అబ్బా సూపర్ కాంబినేషన్, చాలా బాగుంది. నాకైతే కీర్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ పానీపూరి సెక్షన్ ఉంది. ఈ పానీపూరి సెక్షన్ లో మనకి ఇష్టం వచ్చినంత ఇట్లా గ్లాస్ తో నింపుకొని పక్కనే పూరి ఉంటది, పూరీలను తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ బఠానీకి బదులుగా ఆలు కర్రీ ఉంది. ఆలు కర్రీ దాంతో పాటు మనకి స్వీట్ పూరి కూడా తింటారు కదా, వాళ్ళ కోసం స్వీట్ కూడా ఉంది. పానీపూరి ఇంకా ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను టేబుల్ పైకి. ఐస్ క్రీమ్ ఏమో మ్యాంగో ఫ్లేవర్ ఉంది. ఇప్పుడు పానీపూరి తినడానికి ట్రై చేస్తున్నా. ఆలు స్టఫింగ్ ని ఆ పూరిలో పెట్టేసి మీద నుంచి పానీ పోసుకొని తింటే సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. మనం బయట తిన్నట్టుగానే ఉంది ఎగ్జాక్ట్ టేస్ట్. వేరే బఫేస్ లో పానీపూరి చెండాలంగా ఉంటది, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది. ఐస్ క్రీమ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు, తింటుంటే మంచిగా అనిపించింది. ఇక్కడ పెరుగన్నం మావకాయ ట్రై చేయండి, చాలా బాగుంటది. అంతా అయిపోయాక బిల్లు కట్టేసాక మనకి స్వీట్ పాన్ ఇస్తారు. ఈ స్వీట్ పాన్ కూడా చాలా బాగానే ఉంది, మంచిగా ఉంది. మస్ట్ ట్రై ఐటమ్స్ అన్ని ఇక్కడ లిస్ట్ ఇచ్చాను, మీరు నచ్చితే ఇవన్నీ ట్రై చేయొచ్చు. వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30 నుంచి ఈవినింగ్ 3:30 వరకు ఉంటది. అండ్ ఇంకా మండే టు ఫ్రైడే మాత్రమే ఈ బఫే ఆఫర్ ఉంటుంది. ఈ రెస్టారెంట్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను, చెక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా 400 తక్కువ. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.